పాక్ గుండెల్లో దడ పుట్టిస్తోంది S-400. తోక జాడిస్తే ఖేల్కతం చేసేలా బోర్డర్ దాటే పని లేకుండానే ఫినిష్ చేసేందుకు భారత్ రెడీ అయింది. భారత్ పక్కా ప్లాన్తో తీసుకువచ్చిన అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ S-400. పేరు వింటేనే పాపిస్టి పాకిస్తాన్కి వెన్నులో వణుకు పుడుతోంది. భారత్ అడ్వాన్స్డ్ వెపన్ S-400 పేరు చెబితేనే శత్రు దేశం గజగజ వణుకుతోంది. శత్రువుల యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లని మార్గ మధ్యంలోనే పేల్చివేయటంలో దిట్టగా S-400కి పేరుంది. బోర్డర్ టెన్షన్స్తో భారత బలగాలు ఈ ఆయుధ వ్యవస్థని క్రియాశీలం చేసినట్టు తెలుస్తోంది. ఓ పక్క సరిహద్దులకు ఎయిర్ ఫోర్స్ ని తరలించి పాక్ కవ్విస్తోంది. కానీ ఆ దేశం కంటిపైన కునుకు లేకుండా చేస్తున్న ఆయుధం ఒకటుంది. అదే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాహుబలి మిసైల్ S-400. పాకిస్తాన్ ఏ క్షణంలోనైనా తోక జాడిస్తే అంతకంతా తిరిగిచ్చేందుకు ఇండియా అత్యాధునిక సైనిక ఆయుధాలతో రెడీగా ఉంది. ఇప్పుడు S-400 పై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చే జరుగుతోంది. మన దేశం రష్యా నుంచి S-400 కొనుగోలు చేసి పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించింది. S-400 రాడార్ పరిధి 600 కిలోమీటర్లు. అంటే పాకిస్తాన్ లోపలి వైమానిక స్థావరాలపై కూడా నిఘా పెట్టొచ్చన్నమాట. పాకిస్తాన్ నుంచి ఏ విమానం గాల్లోకి లేచినా అది భారత్ పసిగట్టేయగలదు. S-400 క్షిపణి పరిధి 400 కిలోమీటర్లకు పైనే. ఇది ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. అంటే వాయు మార్గంలో శత్రు విమానాలు, క్షిపణుల్ని గుర్తించే రాడార్ వ్యవస్థతో పనిచేస్తుంది. యుద్ధ విమానాలు, ఇంధన ట్యాంకర్లు లాంటి పెద్ద విమానాల్ని కూడా 400 కిలోమీటర్ల దూరం నుంచే కదలకుండా కూల్చేస్తుంది. అంటే పాకిస్తాన్ పొరపాటున తోక జాడిస్తే సరిహద్దు కూడా దాటకుండానే మన S-400 శత్రువుల్ని నాశనం చేస్తుందన్నమాట. S-400లో మల్టీ ఫంక్షన్ రాడార్, ఆటోనమస్ డిటెన్షన్ అండ్ టార్గెటింగ్ సిస్టమ్ ఉంది. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్, లాంచర్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. 4 రకాల క్షిపణుల్ని ఒకేసారి ప్రయోగించవచ్చు. S-400లో 48 NSDM క్షిపణి పరిధి 250 కిలోమీటర్లు, 40 NS క్షిపణి పరిధి 400 కిలోమీటర్లు. దీన్ని AWACS ఇంధన ట్యాంకర్ లాంటి పెద్ద విమానాలపై ప్రయోగిస్తారు. యుద్ధ విమానాల కోసం 9M96E, 9M96E2 క్షిపణుల్ని ప్రయోగిస్తారు. 9M96 పరిధి 120 కిలోమీటర్లు. దీంతో శత్రువుల విమానాలు, డ్రోన్లు, బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణుల్ని బోర్డర్ దాటకుండానే మెటాష్ అయిపోతాయి. 400 కిలోమీటర్ల దూరం, 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాల్ని ఛేదించగలటం దీని సూపర్ స్పెషాలిటీ. ఇలా ఒకటి కాదు, శత్రువుల నుంచి ఎదురయ్యే 36 లక్ష్యాల్ని ఒకేసారి ఫినిష్ చేసే బాహుబలి రేంజ్, మగధీర సత్తా దీని సొంతం. సంచార క్షిపణి వ్యవస్థగా ఉన్న S-400ని రష్యాకు చెందిన NPO అల్మాస్ సంస్థ అభివృద్ధి చేసింది. గతంలో ఉన్న S-300ని ఆధునీకరించి దీన్ని రూపొందించింది. ప్రస్తుతం మరింత మెరుగైన S-500 గగనతల రక్షణ వ్యవస్థని అభివృద్ధి చేస్తోంది. ప్రత్యర్థి జామింగ్ విధానాల్ని సైతం S-400 తట్టుకోగలదు. ఇది యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణుల్ని అత్యంత ఖచ్చితత్వంతో నేల కూల్చగలదు. మొత్తం 5 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు భారత్ 2018లో రష్యాతో $543 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో 3 వ్యవస్థలు ఇప్పటికే భారత్కి చేరాయి. మిగతావి వచ్చే ఏడాది ఆగస్టులో భారత్కి అందే అవకాశం ఉంది. పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే ముప్పు కోసం పంజాబ్, రాజస్థాన్లో ఒక్కొక్కటి చొప్పున S-400 వ్యవస్థల్ని మోహరించినట్టు తెలుస్తోంది. చైనా నుంచి రక్షణ కోసం అరుణాచల్ ప్రదేశ్ లేదా అస్సాంలో ఒక వ్యవస్థని రంగంలోకి దించుంటారని అంచనాలున్నాయి. మరోవైపు S-400కి దీటుగా మరో అస్త్రాన్ని భారత్ సిద్ధం చేసింది.
స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం భారత్ ప్రాజెక్ట్ కుశాని చేపట్టింది. ఇది దీర్ఘ శ్రేణి వ్యవస్థ. ఇది ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాల్ని ఛేదించగల దీర్ఘ శ్రేణి అస్త్రాల్ని నిలువరించడానికి ఉపయోగపడుతుంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO దీన్ని అభివృద్ధి చేస్తోంది. ఇందులో 150 నుంచి 350 కిలోమీటర్ల పరిధి కలిగిన భిన్న రకాల క్షిపణులుంటాయి. సమర్థత విషయంలో ఇది S-400కి ఇజ్రాయెల్కి చెందిన ఐరన్ డోమ్ వ్యవస్థకు ఏమాత్రం తీసిపోదు. ఇక ఇది స్టెల్త్ యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లని నేల కూల్చగలదు.